సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 26వ అధ్యాయంలోకి వచ్చామండి. 26వ అధ్యాయంలో మనము భక్త పంతు, హరిశ్చంద్ర పితలే, గోపాల అంబడేకర్ల అనుభవాలు ఇందులో ఉంటాయండి. 26వ అధ్యాయంలో మనం వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ సాయిరామ్ అండి. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. అంతే కదండి. ఇప్పుడు ప్రతి వస్తువు కూడా భగవంతుని మాయచేనే. ఇప్పుడు మనము ఏ వస్తువుని తీసుకున్నా ఏం చేసినా కూడా అది భగవంతుని మాయతోనే. ఇది మనం గ్రహించాలండి. ఈ వస్తువులు నిజముగా ఉండలేదు, నిజముగా ఉండలేదు. ఇది సృష్టి నుంచి వచ్చింది. నిజముగా ఉండున్నది ఒక్కటే, అది ఏ భగవంతుడు. ఏ వస్తువైనా నిజంగా ఉందండి? లేదు. కానీ అది భగవంతుని సృష్టితో ఉంది. అదే భగవంతుడు. ఇప్పుడు మనం అనుకుంటామండి, ఇది మనం కొనుక్కున్నాం, మనం తిన్నాం, మనం ఉన్నాం, మనం పడుకున్నాం, మనం లేచాం. ఇది కాదండి. భగవంతుని నుంచి వచ్చిన ప్రసాదమే ఇవన్నీ కూడా. ఆయన సృష్టి నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా. వాటిని మనం గ్రహించలేకపోతున్నామండి. ఎంతసేపటికి నేను నేను అనే భావంతో. అయితే దండమును గాని చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును. ఏదైనా ఒకటి భ్రమ అండి. మనము భగవంతుడు చేయిందే చీకటి నీళ్ళలో ఒక తాడును చూసామనుకోండి, పాము అనుకున్నట్టు భ్రమిస్తాం, అంటే భయపడతాం. అయితే ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును, కానీ అంతర్గతంగానున్న సత్యమును తెలుసుకొనలేము. ఏదైనా పైన చూసి ఇది ఓహో ఇలాగా, ఇప్పుడు తాడును చూసామనుకోండి చీకట్లోని, పాము అనుకుంటాం. కానీ నిజంగా అది పాము కాదు, కానీ తాడు. దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామండి? భయపడుతున్నాం. బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును, కానీ అంతర్ముఖముగానున్న సత్యమును తెలుసుకొనలేము. అది తెలుసుకోవాలంటే మనం అంతర్ముఖం అవ్వాలి. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచినట్లు చేయను. అంతే కదండి. మరి ఇప్పుడు భగవంతుడు మన బుద్ధిని, సద్గురువు ఏం చేస్తారండి? మన బుద్ధిని అక్షరాలను తెరిపించి వస్తువులను సరిగా చూసినట్లు చేయను. మనము చీకట్లో తాడును చూసి పాము అనుకుని ఎలాగ భ్రమపడతామో, ప్రతి వస్తువులో కూడా మనము కొన్నిటిని అలా భ్రమిస్తూ ఉంటాం. కానీ అదే సద్గురువుని మన బుద్ధి ఎన్ను యక్షులను తెరిపించి అంటే మన బుద్ధి యొక్క జ్ఞానాన్ని పెంపొందించి ఆయన ఏం చేస్తారండి? మనకి అది కరెక్టా కాదా అని తెలియపరుస్తున్నారు. మన కగుపడినది నిజస్వరూపము కాదని గ్రహించేదము. అప్పుడు కదా ఓహో ఇది కాదు అసలైంది మనము చూడగలుగుతాము అప్పుడు. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఇందులో సత్యదృష్టి అంటే అదండి. ఇప్పుడు మనము ఏవేవో ఊహించుకొని ఇవ్వడం వేరు, నిజంగా దాన్ని దర్శించుకోవడం వేరు. దానికి దీనికి తేడా ఉంది కదా. అదేవిధంగా మన భగవంతుడిని, ఆయన్ని మనము మన మనసులో నిలుపుకోగలిగితే నిజంగా ఆయన మన కళ్ళని తెరిపిస్తాడండి, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అది ఇప్పుడు అది నిజమా కాదని తెలుసుకోగలుగుతాం, లేకపోతే తెలుసుకోలేం కదండి, తెలుసుకోలేం కదా. అలాగే అంతరిక పూజ. అప్పుడు హేమంత్ పంత్ గారు ఈ అంతరిక పూజ ఎలా ఉంటుందో చూద్దండి. హేమంత్ పంత్ మనకు ఒక కొత్త రకమైన పూజా విధానం బోధించి ఉన్నారు. సద్గురుని పాదములు కడుగుట
ఆనంద బాష్పములనే వేడి నీళ్ళను ఉపయోగించేదముగాక. ఇదండి అసలైన పూజ. ఏంటంటే మనము భగవంతునికి అర్పించాల్సింది నిజంగా ఆయన్ని గట్టిగా పట్టుకోవాల్సిన విధానాన్ని ఇక్కడ హేమంత్ పంత్ గారు మనకు తెలియజేస్తున్నారండి. ఏంటంటే అది సద్గుణుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములని వేడి నీళ్ళని ఉపయోగించాలి. స్వచ్ఛమైన ప్రేమను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. అంటే మనలో ఉండే స్వచ్ఛమైన ప్రేమ, భక్తి, దాన్ని చందనంగా నీకు అర్పిస్తున్నాను బాబా. అంటే ఆనంద బాష్పాలని ఆయన పాదాల మీద వేసి ఏం చేస్తున్నాము మనము? ఆనంద బాష్పాలని ఏ విధంగా ఉపయోగిస్తున్నామండి పూజా విధానంలో? సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పంలోని వేడి నీళ్ళను ఉపయోగించేదముగాక. స్వచ్ఛమైన ప్రేమను చందనము వారి శరీరమునకు పూసేదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రములను వారి శరీరమునకు కప్పెదముగాక. ఎంత గొప్పగా వర్ణించారో చూడండి ఇందులో. ఇలా చేస్తే కూడా చాలండి మనము బాబా గారికి పంచభక్ష పరిమాణాలు పెట్టి పెద్ద పెద్ద పూజలు చేసేసి భజనలు చేసేసే అక్కర్లేదండి. మీరు బాబా దగ్గర కూర్చుని ఈ విధంగా మనము ఆయనకి అర్పించుకోగలిగితే మన ఆనంద బాష్పములని వేటి నీటిని సమర్పించుకోవడమే. స్వచ్ఛమైన ప్రేమని ఆయనకి, బాబా నీకు ఇప్పుడు దాకా నేను నా కన్నీటితో నీకు అభిషేకం చేశాను, ఆ తర్వాత స్వచ్ఛమైన ప్రేమతో నీకు చందనాన్ని పూస్తున్నాను బాబా. దృఢమైన విశ్వాసమను వస్త్రాన్ని, నాలోని దృఢమైన విశ్వాసాన్ని నువ్వు నింపినందుకు గాను నీకు వస్త్రంగా అలా అనుకుని కప్పుతున్నాను బాబా. అష్టసాత్విక భావములనడు 8 తామర పువ్వులను సమర్పించదముగాక. చూడండి, మనలో ఉండే, మన శరీరంలో, మన ఆత్మలో ఉండే అష్టసాత్విక భావములని 8 తామర పువ్వులను, 8 భావాలను, అంటే నాలో ఉండే అష్ట సాత్విక భావాలను నీకు 8 తామర పువ్వులుగా సమర్పిస్తున్నానన్న అనుకోవాలండి. ఏకాగ్ర చిత్తము ఫలమును సమర్పించేదనుగాక. ఏకాగ్ర చిత్తముగా నీకు నేను ఏకాగ్రతతో నా మనస్సును నీ చెంతే ఉంచి నిన్నే స్మరిస్తూ నేను ఏం చేస్తున్నానండి? ఫలమును, అంటే ఒక పండును నీకు సమర్పించుకుంటున్నాను బాబా. భావమును బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అని మొలత్రాడును కట్టేదముగాక. అంటే మన భావాన్ని ఆయనకి బుక్కగా, అంటే ఒక చందనములాగా, ఒక పరిమళమైన ఒక పౌడరు నీకు సమర్పిస్తున్నాను బాబా. శిరస్సుపై చల్లి భక్తి అనే మొలత్రాడును నీకు కట్టేదము బాబా. నా భక్తి ఉన్నదే, నా భక్తితో నీకు మొలత్రాడుని కడుతున్నాను బాబా. మన శిరస్సును వారి బొటన వేళ్లపై నుంచేదముగాక. మన శిరస్సును ఎప్పుడు ఆయన బొటవేళ్ళ మీద తాకించాలి. ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. ఈ విధమైన పూజ చేసుకోండి. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా బాబా దగ్గర కూర్చుని ఒక పటం కానివ్వండి, విగ్రహం కానివ్వండి, మనము ఈ భక్తి శ్రద్ధలనే మంత్ర పుష్పాలని ఆయనకి సమర్పించుకుంటే ఎన్నున్నాయి చూడండి. మనలో ఉండే ఇదేనండి భగవంతుడికి సమర్పించేది. ఏదో కాదు, ఆయన ఇచ్చేది ఆయనకు పెట్టడం కాదండి. మనకు ఫలము అన్నీ ఇస్తున్నాడు కదండి ఆయన, తాగడానికి తినడానికి అవి కాదండి. మనము ఈ దేహంతో ఉంటూ ఏమి సమర్పించామంటే ఈ విధమైన పూజా విధానాన్ని ప్రతి ఒక్క సాయి బిడ్డ చేయగలిగితే ఆయన ఎక్కడో ఉండడండి, దిగొచ్చేసండి. ఎక్కడున్నా కూడా మన కోసం వెతుక్కుంటూ వచ్చేసి
మనల్ని అసలు ఆయన ఎలా సంరక్షిస్తాడంటే అలా సంరక్షిస్తాడు. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట అయ్యుటల ప్రార్థించదముగాక. ఇలాంటి ఆనందకరమైన పూజని ప్రతి ఒక్క సాయి బిడ్డ చేసుకుంటూ మనము ఆయనకి ఎవరైతే ఈ విధంగా చేస్తారో నిజంగా ఈ ప్రార్థన చాలా చాలా ఆనందదాయకమైనది. మా మనస్సును అంతర్ముఖము చేయుము. మా మనస్సు ఎప్పుడూ నీ దగ్గరే ఉండేలాగా దానిని లోపలి వైపు పోవునట్టుగా చేయము. మా మనస్సు ఉందే పైపైన కాకుండా నీ మనస్సులోకి మేము వచ్చే విధంగా మమ్మల్ని అంతర్ముఖం చెయ్యి. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తి దయచేయము. ఏది సత్యము ఏది అసత్యము మాకు తెలియట్లేదు బాబా, నువ్వు తెలియపరచు తండ్రి. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తి పోగొట్టి, ఈ ప్రపంచంలోని ఎంతో ఆసక్తికరమైన వస్తువులు ఉన్నాయి, రకరకాలే ఉన్నాయి, వీటి మీద మాకు ఆసక్తి వద్దు, ఆశ కల్పించకు దేవా. మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయుము. మాకు నువ్వు చేయాల్సిందేంటి? వాటి మీద ఆసక్తి కలగకుండా నీవు మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకోవాలండి. సుఖ దుఃఖ అనుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవుగా చేయుము. అబ్బా, సుఖ దుఃఖ అనుభవములు కలుగకుండునట్లు, సుఖము దుఃఖము ఇవి ఏమి కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా నేత్రాలు ఉన్నాయే నీవైపు వలి, నీవై నిండిపోవాలి. మా మనస్సు కూడా అంతే. అంతేగాని దేని మీద ఆసక్తి ఉండకూడదు మాకు. నీ రూపమే తప్ప, నీ స్మరణ తప్ప మాకు ఎటువంటి ఆశలు కలుగచేయకు. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొను, నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. చూడండి, మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకుని నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. నిన్నే ధ్యానిస్తూ నిన్నే స్మరిస్తూ నీవే సర్వస్వం అనుకునే మాకు నువ్వు ఈ విధంగా చేయి తండ్రి. ఎలాగా? నా మనస్సుని కానీ నా శరీరం కానీ నీ స్వాధీనంలోనే ఉండాలి. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. మా చంచలమైన మనస్సు ఉందే, ఈ మనస్సు పరిపరి విధాన పోతుంది, కానీ దాన్ని అటు ఇటు పోనివ్వకు. నీ పాదాల చెంత విశ్రాంతిగా ఉండాలి. నీ పాదాలే మాకు శరణ్యంగా ఉండాలి బాబా. ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరలుదాం. భక్తపంతు చూడండి, ఇంత చేసిన తర్వాత మనము భగవంతుడికి అంతర్పూజ అయిపోయింది అంటే భక్తపంతు, ఆ తర్వాత అంతర్పూజ అయిపోయిన తర్వాత అంతర్పూజ ఎంత గొప్పగా ఉందండి. హేమంత్ పంత్ గారు మనకి ఎంత గొప్పగా చెప్పారండి ఆయన అనుభవంతో. అదేవిధంగా భక్తపంతు గారు కూడా ఒకనాడు పంతు అనుభక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీ వచ్చెను. ఆయన భక్తపంతు అంటారండి ఆయన్ని. మరొక సద్గురుని శిష్యుడు ఆయన, బాబా గారు సద్గురు, ఆయన కూడా వేరే సద్గురువుని శిష్యుడు అంటండి. అదృష్టవశమున షిరిడీ వచ్చాను. ఆయన అదృష్టం పండింది, షిరిడీ వచ్చాడండి. అతనికి షిరిడీకి పోవో ఇచ్చలేకుండాను, కానీ ఇష్టం లేదు, షిరిడీ రావడానికి ఇష్టం లేదు. ఆయన వేరే సద్గురుని భక్తుడు కాబట్టి. కానీ తాను ఒకటి తెలిసిన దైవం ఇంకొకటి తెలిసింది, అంతే కదండి. మనం వేరేది అనుకుంటాం, కానీ దైవం మాత్రం తెలిసిందే జరుగుతుంది. అతడు BB&CI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. అతను ఒక BB&CI రైల్వేలో పోచున్నాడంటండి.
అందులో అనేకుల స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవచ్చుండేది. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన చుట్టూ మాట మాట కలిపితే స్నేహితులను రకరకాలుగా ఏర్పడతారు కదండి. ఆ విధంగా ఆయనకు కూడా కొంతమంది అలాగా స్నేహితులు అయ్యారంటండి. అయితే వాళ్ళందరూ కూడా షిరిడీకి వెళ్తున్నారంటండి. వారందరూ తాను వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండేది. ఎందుకు వచ్చాడు షిరిడీ? ఆయనకి నిజానికి ఇష్టం లేదు. ఆయన అందులో ప్రయాణం చేస్తూ ఈ స్నేహితుల యొక్క మాటలు విని షిరిడీ మేము వెళ్తున్నాము, మీరు కూడా రండి అని బలవంతం చేస్తే ఆయనకి షిరిడీ వచ్చాడండి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. వారందరూ కూడా ఎక్కడ దిగారంటండి? కోరగా వాళ్ళందరూ బొంబాయిలో దిగిపోయారంటండి. ఈ పంతుగారు మాత్రం విరార్లో దిగారు. అతడు తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది. చూడండి, ఆయన ఏం చేశారు? ఆయన విరార్లో దిగి అక్కడ ఆయన వేరే సద్గురువు నమ్ముకున్నాడు కదండి. ఆయన అక్కడ ఆ గురువు గారి యొక్క పర్మిషన్ తీసుకుని ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీ వచ్చాను. మళ్ళీ ఆయన షిరిడీకి ఆ విధంగా వాళ్ళ గురువు గారి పర్మిషన్తో మొత్తానికి అందరూ కలిసి ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడిపోయాను. బాబాగారికి 11 గంటలకు మసీదు పోయి బాబా పూజ కొరకు చేరిన భక్తులందరి గుంపు చూసి అందరూ సంతసించిరి. చాలా సంతోషపడ్డారంటే, అబ్బబ్బబ్బా ఎంతమంది జనం ఉన్నారు, ఎలాగా బాబాగారికి పూజ జరుగుతుంది అని. కానీ పంతుకు ఆయనకి మూర్ఛ వచ్చిందంటండి. మూర్ఛ వచ్చి కింద పడిపోయిందంటండి. కింద పడిపోయి వారందరూ కూడా భయపడ్డారంటండి. ఏంటి ఈయనకి సడన్గా ఇలాగయ్యింది అని. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతనికి ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచ్చే తెలివి వచ్చెను. అందరూ కలిసి ఆయనకి ముఖం మీద నీళ్ళు చల్లారండి. అతను నిద్ర నుంచి లేచి వాని వలె లేచి కూర్చుండి. సర్వజ్ఞుడు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు, ఆయనకి బాబాగారికి తెలిసిపోయింది ఈయన వేరే సద్గురుని భక్తుడు అని చెప్పి. ఈయన గ్రహించి అతనికి అంటారు, నువ్వు నిశ్చింతగా ఉండు, ఏం ప్రశాంతంగా ఉండు అని చెప్తారండి. చెప్పుచు తన గురువునందే భక్తి నిల్చుటన్నట్లు నీ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు పట్టు విడవరాదు, నీ గురునియందే ఆశ్రయము నిలుపుము, ఎల్లప్పుడూ నిలకడగా నుండుము, ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాట యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తి తెచ్చుకునేను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. చూసారా, అనుకుంటాం మనకి సర్వజ్ఞత గల బాబాగారు మన కోసము ఏ విధంగా పరితపిస్తారు, ఏ విధంగా మన మనసులోని భావాలను తెలుసుకుని ఆయన ప్రేరణ చేస్తారు. ఈ కథను బట్టి మనకి తెలుస్తుందండి. ఈ భక్త పంతు గారిని చూస్తే మనకేమనిపిస్తుంది, ఆయన వేరే సద్గురు కానీ అయిష్టంగా షిరిడీ రావడము, ఈయన చూసేటోడికి ఆయనకి మూర్చొచ్చి పడిపోవడము. బాబాగారు ఏమంటారు, ఆయన ఆందోళన చెందుతున్నాడు, నా సద్గురువుని నా గురువు గారిని వదిలేసి ఇక్కడికి వచ్చానను ఇంకా రకరకాల ఆలోచనలతో అతను మనస్సు చంచలమైపోయింది. అతను స్థిరంగా ఉండలేక కంగారు పడిపోయి మూర్ఛగా వచ్చి పడిపోతాడు. అప్పుడు బాబాగారు చెబుతున్నారు, ఎవరి మీదైనా సరే ఏకాగ్రతతో వాళ్ళ మీద నిశ్చల భక్తిని నిలుపుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఆందోళన పడవలసిన అవసరమే లేదు, ప్రశాంతంగా ఆ గురునామస్మరణ చేసుకోవడమే అని బాబాగారు చక్కగా వివరించారండి. అప్పుడు ఆయనకు అర్థమైంది. మనము అనుకుంటామండి బాబాగారి మీదే దృష్టి పెట్టి ఆయన నమ్మినందుకన్నా ఆయన స్మరణ చేసుకుంటూ ఉంటే ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఏకాగ్రత అనేది ఉండాలండి. లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనసుని మార్చుకోవడము, లేకపోతే అది కాదు ఇది కాదు అనుకోవడము, ఈ బుద్ధి పనికిరాదండి. చంచల మనస్సుతో మనం ఎప్పుడూ ఈ యొక్క భావాల్ని పెట్టుకోకుండా
ఏకాగ్ర భావంతో ఆ భక్తితో ఆ భగవంతుడిని స్మరించుకుంటుంటే మనం అనుకున్నవన్నీ మనకు దగ్గర అయిపోతాయండి. మనకి ఏం కావాలో కూడా ఆయనే అన్నీ చూస్తారండి. ఆ విధంగా మనము 26వ అధ్యాయంలో ఉన్నామండి. మరి పంతు గారి గురించి చెప్పుకున్నాం కదా, రేపొద్దున హరిశ్చంద్ర పితలే గారి గురించి చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.